రైట్. ఇక హస్తినలో బీజేపీ విజయం చాలా క్లియర్గా మెజార్టీగా విజయం అయితే సాధించింది. అయితే ఒక పార్టీ విజయం సాధించడానికి ముందు ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళిన ముందు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎత్తులు పై ఎత్తులతో ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే విజయం సాధించిన తర్వాతే ఎవరి వ్యూహాలు ఫలించాయనేది తెలుస్తుంది. అయితే బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటో ఒకసారి మనం ఫస్ట్ విశ్లేషించుకుందాం. తర్వాత ఆప్కి సంబంధించిన మైనస్ల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా బీజేపీకి కలిసి వచ్చిన అంశాలలో శీష్ మహల్ ప్రచారం కూడా ఒకటి నిలిచింది. బికాస్ ప్రజలు ఈ మధ్య కాలంలో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే శీష్ మహల్ ప్రచారం అనేది ఎలా కలిసి వచ్చిందంటే ఆప్ సర్కార్ కోట్ల ప్రజాధనం వృధా చేసింది అనే ప్రచారాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది బీజేపీ. కేజ్రీవాల్ విలాసవంతంగా ఖర్చులు చేస్తున్నారన్న ఆరోపణలు బేసికల్గా సోషల్ మీడియాలో క్లియర్గా శీష్ మహల్ ఎలా ఉంది ఇలాంటి అన్ని కూడా ప్రచారం చేయడంలో బీజేపీ ముందుంది. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ విజయంతో అది కూడా ప్రచారంలో ఒక కీ రోల్ పోషించిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే హామీలు. బేసికల్గా హామీలు కూడా బీజేపీ ఈసారి గట్టిగానే ప్రజలపైన హామీల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా బీజేపీ హామీలు ఇవ్వదు అనేది ఒక ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ బీజేపీ ఈసారి ఇచ్చిన హామీలు ఏంటి ప్రజలకు నిజంగా క్యాచీగా అనిపించాయి. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం, అంటే మహిళలను కూడా టార్గెట్ చేసింది. ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఈ అంశాలు కూడా అంటే హామీలు ఇవ్వడంలో కూడా బీజేపీ ముందుందని చెప్పుకోవచ్చు. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. ఏడాదికి 2 సిలిండర్లు ఉచితం, అలాగే గర్భిణీలకు 21,000 సాయం. అయితే హామీలలో కూడా బీజేపీని యాక్సెప్ట్ చేశారు ప్రజలు. పైబడిన వారికి ఇక ఆకర్షణీయమైన హామీలలో ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి చూద్దాం. బేసికల్గా పార్లమెంట్లో సెషన్స్ జరిగినప్పుడు కూడా చాలా మంది వృద్ధులకు సంబంధించిన టాపిక్స్ తీసుకొస్తూ ఉన్నారు. వృద్ధులకు సంబంధించి నిజానికి ఇన్సూరెన్స్ కానీ ఏవైనా కూడా అలాగే హెల్త్ ఇన్సూరెన్సెస్ వీటిపైన కూడా చాలా వరకు పార్లమెంట్లో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఈసారి 70 ఏళ్ళు పైబడిన వారికి 10 లక్షల ఆరోగ్య బీమా అంటూ కూడా ప్రచారం చేసింది బీజేపీ. ఇంకా నెక్స్ట్ 60 నుంచి 70 ఏళ్ల వృద్ధులకు 2500 పెన్షన్. పెన్షన్లో కూడా 60 నుంచి 70 ఏళ్ల వృద్ధులకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పింది. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ 10 లక్షల ఆరోగ్య బీమా అనేది కూడా ఒక ఆకర్షణీయమైన పథకంగా మనం చెప్పుకోవచ్చు, ఒక హామీగా మనం కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఇందులోనే ఆకర్షణీయమైన హామీలలోనే కూడా ఇంకా బీజేపీ 70 ఏళ్ళు దాటిన వృద్ధులు వితంతువులకు 3000 పెన్షన్. మనం ఇంతకుముందు చూసాం 60 నుంచి 70 ఏళ్ళ వరకు పెన్షన్ చూసాం. ఇక 70 ఏళ్ళు దాటితే 3000 పెన్షన్, వితంతువులకు కూడా 3000 పెన్షన్ అనేది బీజేపీ హామీలో ఆకర్షణీయమైన ఒక హామీగా చెప్పుకోవచ్చు. ఇక మురికివాడల్లో 5 రూపాయలకు భోజనం మనం చూసామంటే ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయల భోజనానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో. ఇక ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. అక్కడ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. మరి చాలా అంటే 5 రూపాయలకే భోజనం మురికివాడల్లో అనేది నిజంగా ఇది కూడా చాలా కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. వ్యతిరేకత గురించి కూడా మనం చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడెక్కడ ఉంది అనే పాయింట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ చాలా సక్సెస్ఫుల్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం బేసికల్గా 1 టర్మ్ 2 టర్మ్స్ చేసినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది ప్రజల్లో. అంటే ఏమేమి మైనస్లు ఉన్నాయి, ఏమేమి హామీలు ఇచ్చారు, ఏవేవి నెరవేర్చలేకపోయారు. ఆప్ నిజానికి అవినీతిని తూట్ చేస్తాం అనే ఒక స్లోగన్తో అక్కడ పీఠాన్ని అధిరోహించింది. కానీ ఆ వ్యతిరేకతని కూడగట్టుకుంటూ కూడా దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంది. ఢిల్లీలో మోడీ సహా అగ్రనేతలంతా ప్రచారం కూడా చేశారంటే ఈసారి ప్రచారం కూడా ఒక కీ రోల్ పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తారో వాళ్ళు ఇచ్చిన హామీలకు అంతే బలం కూడా చేకూరుతుంది, అది ప్రజల్లోకి చాలా గట్టిగా వెళ్తుంది. అయితే ఈసారి బీజేపీ ఢిల్లీలో చేసిన ప్రచారంలో మోదీ కూడా చాలా కీలకంగా మారారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారంలో దూసుకుపోయారు. ఏవైతే హామీలు బీజేపీ కురిపిస్తుందో వాటన్నింటి ప్రజల్లోకి తీసుకెళ్తూ అట్ ద సేమ్ టైం ఆప్ పైన ఉన్న వ్యతిరేకతను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం మనం చాలా అబ్జర్వ్ చేయాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్. బీజేపీ ఎక్కడెక్కడ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిందో డబుల్ ఇంజన్ సర్కార్ ఆ రాష్ట్రాలు చాలా అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి అనేది ప్రజలు నమ్మారని చెప్పుకోవచ్చు. అయితే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వ్యతిరేకత ఓట్లను కూడా
చీల్చాలి, అది మనకు పాజిటివ్గా చేసుకున్నప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. అందులో బీజేపీ తన పాత్ర చాలా కీలకంగా పోషించింది. వ్యతిరేకత ఓటింగ్ ఏదైతే ఉందో తనని ఆ వ్యతిరేకత ఓటింగ్ని మలుచుకోవడంలో కీ రోల్ పోషించింది, సక్సెస్ అయింది. వ్యతిరేకత ఓటును చీల్చడంలో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా కూటమి పెట్టినప్పటి నుంచి కూడా లోక్సభ ఎలక్షన్స్ టార్గెట్గానే ఇండియా కూటమి వర్క్ చేసింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఎందుకంటే ఆప్ కాంగ్రెస్ సపరేట్గానే అక్కడ పోటీ చేయడం జరిగింది. వారి మధ్య ఉన్న కలహాల వల్ల ఇది జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. అయితే ఎప్పుడైతే ఇండియా కూటమి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా బీజేపీ అందులో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా యాక్టివ్గా ఉంది. అయితే ఈసారి ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్లో కూడా బీజేపీ దీన్ని చాలా అనుకూలంగా మార్చుకుందని చెప్పుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ చూద్దాం. ఇక బీజేపీ బలమైన నేతల సహకారం. బలమైన నేతలు ఎవరైతే ఇప్పుడు ఆప్కి వ్యతిరేకత శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా తమ వైపుకి తిప్పుకోవడంలో, అంటే వ్యతిరేకంగా ఉండి స్ట్రాంగ్గా ఉన్న నేతలు ఆప్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా ఈజీగా క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ వైపుకు తిప్పుకున్న వెంటనే ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా బీజేపీకి వెళ్ళిపోతుంది. అయితే ఇంత వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్ళింది. బలమైన నేతల్ని, ఆప్ పైన వ్యతిరేకత ఉన్న నేతల్ని మాత్రం చాలా తొందరగా తన క్యాడర్లోకి మార్చుకోవడం, దాని ద్వారా కూడా ప్లస్ అయింది. కాంగ్రెస్ వ్యతిరేకత శక్తుల్ని ఏకం చేయడం. బీజేపీ ఆపోజిట్గా ఎప్పుడు కూడా కాంగ్రెస్ని చూస్తూ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ ఆప్ ఎప్పుడైతే విడిపోయి పోటీ చేస్తూ ఉన్నాయో కాంగ్రెస్కి సంబంధించిన వ్యతిరేకత ఏది ఉందో దాన్ని కూడా బీజేపీ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. దాన్ని ఆప్ చేసుకోలేకపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం లాస్ట్ ఎలక్షన్స్ చూస్తూ ఉంటే బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ వస్తుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే మనము ఏపీలో కూడా చూసాం కూటమి సర్కార్. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రాల అభివృద్ధిని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా వరుస విజయాలు బీజేపీకి ప్లస్ అయ్యాయి. పలు రాష్ట్రాలు అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, లాస్ట్ ఎలక్షన్స్లో స్టేట్లో ఏవైతే వరుస విజయాలు సాధిస్తూ ఉందో బీజేపీ, అది కూడా బీజేపీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, హర్యానా ఫలితాల ఎఫెక్ట్ కూడా ఇక్కడ కనిపించింది. అంటే స్టేట్ ఎలక్షన్స్ ఏవి జరిగినా కూడా అక్కడ బీజేపీ గ్రాఫ్ అనేది సక్సెస్లోనే వెళ్తుంది. అంటే బీజేపీకి ఎప్పుడు ఓటు వేయని పబ్లిక్ కూడా ఈసారి బీజేపీకి ఓట్ వేయడం, డబుల్ ఇంజన్ సర్కార్ కూడా దానికి కారణం అవుతూ ఉండొచ్చు. డెవలప్మెంట్ గురించి కూడా, అలాగే బీజేపీ హామీలు కూడా అన్ని కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్ర, హర్యానా ఫలితాల ఎఫెక్ట్ కూడా మనకి ఢిల్లీలో చాలా క్లియర్ కట్గా ఢిల్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఇక బీజేపీ సక్సెస్కి వ్యూహాలు చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. మరి ఆప్ ఫెయిల్యూర్ ఏంటి? ఆప్ కూడా మనకు ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినప్పుడు అంతే స్ట్రాంగ్గా వెళ్ళింది, కానీ ఫెయిల్ అయింది. దానికి కారణాలు ఏంటి? బేసికల్గా ఆప్ పార్టీ ఉద్భవించిందే అవినీతిని ఊట్ చేస్తామని ఒక చీపురు గుర్తుతోని ఆప్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఆప్ మరి ఎందుకు ఓడిపోయింది, ఢిల్లీలో ఎందుకు సక్సెస్ కాలేదు ఈసారి ఎలక్షన్స్కి అనేది ఇప్పుడు మనం రీజన్స్ చూద్దాం. ముందుగా అవినీతి ఆరోపణలు కూడా చెప్పుకోవచ్చు. తీవ్రమైన వ్యతిరేకత ముందుగా చెప్పుకుందాం. తీవ్రమైన వ్యతిరేకత గురించి మనం మాట్లాడదాం. వరుసగా 3 పర్యాయాలు రావడంతో ఆప్పై వ్యతిరేకత, అంటే 3 పర్యాయాలు ఆప్ని పట్టం కట్టారు ప్రజలు. కానీ అప్పుడే ఆప్ పైన కూడా వ్యతిరేకత అనేది వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఏదైతే అవినీతిని ఊట్ చేస్తామని చెప్పారో ఆ పాయింట్ని కూడా మనం ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం. నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కూడా ఆప్కి మైనస్గా మారింది. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసాం, కాలుష్యం అయి ఉండొచ్చు, వాటర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లాస్ట్ సమ్మర్లో ఇవన్నీ కూడా ఢిల్లీని అతలాకుతలం చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ప్రజల్లో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. అవినీతి ఆరోపణలు. మనం ఇంతకుముందే అనుకున్నాం ఆప్ ఉద్భవించిందే అవినీతిని మొత్తం ఊట్ చేస్తామని. మరి అవినీతి ఆరోపణలే ఆప్ని అంటుకున్నాయి. లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం, శీష్ మహల్ వ్యవహారం. లిక్కర్ పాలసీ అంటే అది ఒక స్టేట్కి సంబంధించింది కాదు. మనం లిక్కర్ పాలసీ గురించి చూసాం, అది మొత్తం అతలాకుతలం చేసేసింది దేశాన్ని మొత్తం. ఆ లిక్కర్ పాలసీ గురించి ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా మాట్లాడుకునే సిచ్యువేషన్ వరకు వెళ్ళింది. ఇక శీష్ మహల్ వ్యవహారం, శీష్ మహల్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. శీష్ మహల్ వ్యవహారం ఏదైతే ఉందో ప్రజాధనాన్ని వృధా చేశారు అనేది ఏదైతే ఉందో ప్రజలు దాన్ని నమ్మారని చెప్పుకోవచ్చు. ఇక కేజ్రీవాల్ సహా పార్టీ నేతలపై పలు అవినీతి ఆరోపణలు. కేజ్రీవాలే కాదు, కేజ్రీవాల్తో సహా పార్టీ నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అవినీతి ఆరోపణలు. నెక్స్ట్ చూద్దాం. బేసికల్గా అవినీతిని తీసేస్తామని ఏదైతే పార్టీ వచ్చిందో వాళ్ళకి 3 సార్లు పట్టం కట్టారు ప్రజలు.
అవినీతి ఆరోపణలే పార్టీకి అంటగట్టుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ప్రజలు ఇస్తారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆప్ ముఖ్య నేతలపై లిక్కర్ స్కామ్ కేసులో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. లిక్కర్ స్కామ్ గురించి మొత్తం దేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. అలాంటిది దానికి పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఢిల్లీ మారింది. లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీకి ఆప్కి ముఖ్యంగా ఎంత ఎఫెక్ట్ చూపించిందో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్తో మనం తెలుసుకోవచ్చు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైలుకు వెళ్ళడం. బేసికల్గా జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలిసిపోతుంది ప్రజలు దాన్ని నమ్మారా లేదా. ఇక్కడ మనం చూస్తే లిక్కర్ పాలసీ జైలుకి వెళ్ళి ఏదైతే ఆప్ నేతలు వెళ్ళారో ప్రజలు నమ్మేశారు, అంటే అవినీతిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అంటే లిక్కర్ పాలసీ ఎఫెక్ట్ కూడా ఆప్ పరాజయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సత్యేంద్ర జైన్ కూడా కటకటాల పాలు. అదే చెప్తున్నాం కదా, జైలుకి సంబంధించి సత్యేంద్ర జైన్ ప్రజలు బేసికల్గా ఆప్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఆప్ చాలా ట్రై చేసింది, కానీ ప్రజలు మాత్రం దాన్ని నమ్మలేరని చెప్పుకోవచ్చు. ఇక క్యాడర్కు లీడర్లకు ధైర్యం నూరిపోసే వాళ్ళు లేకపోవడం. ఎప్పుడైతే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారో, మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళారో, లిక్కర్ పాలసీ అతలాకుతలం అవుతుందో ప్రజలని కూడగట్టుకోవడం, అంటే ఆప్కి సంబంధించిన క్యాడర్ని స్ట్రాంగ్గా ఉంచడం, అందులో ఫెయిల్యూర్ అంటే అధినాయకత్వం అనేది ఒక నాయకత్వ లోపం అనేది ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా ఆప్ పరాజయానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చినప్పుడు నిజానికి ఒక నాయకత్వం ఉండాలి, అవి బయటి వరకు వెళ్లకుండానే పరిష్కరిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఆ నాయకత్వ లోపం కూడా ఇక్కడ మనకు కనిపించింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంతో పార్టీని వీడిన కీలక నేతలు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం స్ట్రాంగ్గా అయిపోతుందో, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారో, ముఖ్య నేతలు అరెస్ట్ అవుతూ ఉన్నారో, ఇక ఆ టైంలో కొంతమంది కీలక నేతలు ఆప్ని వదిలేసి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళారు. అయితే ఆప్ పై విశ్వాసం లేదని ప్రకటించిన పలువురు నేతలు. అదే టైంలో ఆప్ పైన విశ్వాసం లేదని కొంతమంది నేతలు డైరెక్ట్గానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా ఆప్ పైన వ్యతిరేకతను కూడగట్టడంలో ఒక స్ట్రాంగ్ పాయింట్స్గా నిలిచాయి. ఇక నెక్స్ట్ చూద్దాం మనం. బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్. అయితే బీజేపీ ఇక్కడ సక్సెస్ అయింది. అంటే ఎవరైతే కీలక నేతలు ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఆప్ నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళని క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కైలాష్ గెహ్లాట్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక కవి, కీలక నేతగా ఉన్న కుమార్ బిశ్వాన్ ఆప్కు గుడ్ బై చెప్పారు. ఈ విధంగా కీలకమైన నేతలు పార్టీలో అంతర్గత విభేదాల వల్ల ఆప్కి గుడ్ బై ఎప్పుడైతే చెప్పారో ఆప్ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా రిజల్ట్స్ మనకు కనిపించాయి. ఇక నెక్స్ట్ వెళ్దాం. కాంగ్రెస్తో గ్యాప్. ఇండియా కూటమి ఫస్ట్ స్లోగన్ ఏంటి? బీజేపీని వ్యతిరేకించడం. అలాంటిది బీజేపీని వ్యతిరేకించాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్తో గ్యాప్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారో అది బీజేపీకి స్ట్రాంగ్ పాయింట్గా నిలుస్తూ వచ్చిందనమాట. అయితే కాంగ్రెస్తో దూరంగా ఉన్నప్పుడు వీళ్ళ టార్గెట్స్ కాంగ్రెస్, బీజేపీ అయిపోతుంది. అలాంటి టైంలో కాంగ్రెస్ని ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల బీజేపీ అది సక్సెస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ని దూరం పెట్టడం కూడా ఆప్కి ఒక మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇండియా కూటమి నాయకత్వం విషయంలో విభేదాలు. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా ఇండియా కూటమి నాయకత్వానికి సంబంధించి కూడా చాలా, అంటే ఎవరికి ఇస్తారు, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఎలక్షన్స్ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే దానికంటే కూడా ఏ పార్టీలు ఉన్నాయో అవన్నిటి మధ్య కూడా ఒక సరైన ఒప్పందం లేకపోవడం, ఒక క్లారిటీ పైన లేకపోవడం, ఒక పాయింట్ పైన లేకపోవడం కూడా ఇండియా కూటమికి మైనస్గా మారింది. అది కూడా మనకి ఎలక్షన్లో కనిపించింది. కాంగ్రెస్ని దూరం పెట్టడం ఇక్కడ పాయింట్ చేసుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ చూద్దాం మనం. ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన ఆప్. నిజానికి కాంగ్రెస్తో కలిసి వెళ్తే ఎలా ఉండేది అనేది పక్కన పెట్టేస్తే ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడానికి కారణం వాళ్ళకున్న కాన్ఫిడెంట్. ఢిల్లీలో ఎలాగైనా మేము ఈసారి పట్టం కడతాం అనే ఒక కాన్ఫిడెంట్తో వెళ్ళారు. దాని ద్వారానే కాంగ్రెస్ని దూరం పెట్టారు. కానీ అందులో సక్సెస్ కాలేకపోయారు. ఆప్ కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శలు. అయితే ఈ విమర్శలు ఎప్పుడైతే బీజేపీ పైకి కలిపి చేశారో అప్పుడు వీళ్ళకి ప్లస్ అయింది. బట్ ఆప్, కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది బీజేపీకి ప్లస్ అయింది, ఈ పార్టీలకు మైనస్ అయింది. ఆప్ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎక్కువగా కాంగ్రెస్ని కూడా టార్గెట్ చేస్తూ రావడం మనం చూసాం. దీంతో అది బీజేపీకి ప్లస్ అయింది, ఆప్కి మైనస్ అయింది. ఎప్పుడైతే కూటమి కలిసి ముందుకు వెళ్తూ ఉందో ప్రజలకు ఒక కాన్ఫిడెంట్ ఉంది. అదే కూటమిలో ఈ విభేదాలు వచ్చేసరికి ప్రజలు కాన్ఫిడెంట్ని కోల్పోయారు, ఆప్ని దించేశారు. అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. నాయకత్వ లోపం. అగ్రనేతలంతా జైలుకు వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే నిజానికి ఓట్లు వేసిన ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో అది అవినీతి ఆరోపణలైనా అయ్యుండొచ్చు, ఏవైనా అయ్యుండొచ్చు, అవన్నీ అవినీతి ఆరోపణల వరకు మాత్రమే పరిమితం అనేది ప్రజల్లోకి స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి. అది చాలా కీలకమైన టైం. కానీ ఆ టైంలోనే పార్టీ నాయకత్వ లోపం మనకు కనిపిస్తూ వచ్చింది. అగ్రనేతలంతా జైలుకు వెళ్ళటంతో నెగిటివ్ టాక్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఆ టైంలో నెగిటివ్ టాక్ని నిలువరించడంలో ఆప్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఆప్లో బలమైన నాయకత్వం లేదన్న నైరాశ్యం. నిజానికి ఒక లీడర్ ఉండాలి. ఆ లీడర్ పార్టీని నడిపించడాన్ని చూసిన ప్రజలే దానికి ఓటేస్తారు. అయితే ఆ లీడరే జైలుకి వెళ్ళిన తర్వాత ప్రజలు బాగా అబ్జర్వ్ చేశారు. లీడరే జైలుకి వెళ్ళారు. తర్వాత మనం చూసాం అతీషి సీఎం అయ్యారు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన ప్రజలు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఆప్కి పట్టం కట్టలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. క్యాడర్లో కూడా విభేదాలు మనకు ఎలక్షన్స్ ముందు కానీ బాగా కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఎప్పుడైతే అగ్రనేతలు జైలుకు వెళ్ళారో క్యాడర్లో ఉన్న వ్యతిరేకత మనం మీడియా ముఖంగా కూడా చాలాసార్లు చూసాం. ఇది కూడా ఆప్కి మైనస్ అయింది. ఇక కింది స్థాయి నేతలకు భరోసా ఇవ్వలేకపోవడం. మనం ఏదైతే చెప్తున్నామో కార్యకర్తలు అని చెప్తూ ఉన్నామో కార్యకర్తల్ని ఆ క్యాడర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. బికాజ్ నాయకత్వ లోపం కనిపిస్తే ఆ క్యాడర్ ఉండదు. ఎప్పుడైతే క్యాడర్ని సరిగ్గా చూసుకోలేరో పార్టీ అనేది విజయాన్ని అసలు సాధించలేదు. మనకు ఈసారి రిజల్ట్స్లో అది కనిపించింది. ఇక నెక్స్ట్ చూద్దాం. మొత్తానికి ఇన్ని రకాల కారణాల వల్ల ఆప్ ఈసారి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. బలహీనమైన అభ్యర్థులు, ఆప్ నుంచి పోటీలో బలహీనమైన అభ్యర్థులు కూడా స్ట్రాంగ్. అంటే మనము ఒక 50% వాళ్ళు చేసిన పనులను చూస్తే ఇంకా అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అభ్యర్థులు కూడా సెలక్షన్లో ఆప్ ఫెయిల్యూర్గా మనకు కనిపించింది. చివరి నిమిషంలో కొందరు బీజేపీలో చేరడం కూడా ఈ వ్యతిరేకతకు మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. అయితే ఆప్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు బలహీనంగా ఉండటం, చివరి నిమిషంలో కీలకమైన నేతలు బీజేపీలో చేరడం, ఇవన్నీ కూడా ఆప్కి మైనస్గా మిగిలాయి. ఇక ఢిల్లీ రోడ్లు ట్రాఫిక్ కాలుష్యం నివారించలేకపోవటం. నిజానికి ఒక దేశ రాజధాని అనేది ఎలా ఉంటుంది, మొత్తాన్ని ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి ఢిల్లీ. కానీ కాలుష్యానికి సంబంధించి మాట్లాడినా, ట్రాఫిక్కి సంబంధించి మాట్లాడినా, రోడ్ల గురించి మాట్లాడినా అన్ని ఫెయిల్యూర్స్ ఢిల్లీలోనే కనిపిస్తాయి. మరి 3 పర్యాయాలు ఢిల్లీలో ఆప్కి పట్టం కట్టిన ప్రజలు ఇవన్నీ కూడా కన్సిడర్ చేశారు. ట్రాఫిక్ కాలుష్యం ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. వాటర్ సమస్య కూడా చాలా ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. విద్యా వైద్య విధానంలో మార్పులు లేకపోవడం. ఎప్పుడైతే కేజ్రీవాల్కి పట్టం కట్టారో విద్యా వైద్యంలో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. కానీ ఈ 3 పర్యాయాలలో కూడా దానికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ప్రజలకి కనిపించలేదు. పలు ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు. ఇక అక్రమాలకు సంబంధించి అన్ని కేసెస్ మనం చూస్తూ అవినీతి ఆరోపణలు, అక్రమాలు ఇవన్నీ కూడా కేసెస్ ముఖ్యమైన నేతలపైనే ఉండటం దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్కి మైనస్గా మిగిలిన పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. హామీలు. ఏవైతే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళిందో, ఏవైతే హామీలను చూసి ప్రజలు పట్టం కట్టారో ఆ హామీలను నెరవేర్చడంలో కూడా ఆప్ ఫెయిల్యూర్ కనిపించింది. దీంతో ప్రజలు తమ వ్యతిరేకతను ఓటింగ్ రూపంలో చూపించారు. అది బీజేపీకి కలిసి వచ్చింది, ఆప్కి మైనస్గా మారింది. విద్యా విధానంలో, వైద్య విధానంలో ప్రజలు మార్పులు కోరుకున్నారు, అవేవి జరగలేదు. ఏదైతే అవినీతిని మొత్తం మేము పాలద్రోలుతాం అని చెప్పి ముందుకు వచ్చిందో, చీపురు సింబల్తో వచ్చిందో, అవే మరకలు అందులో ఉన్న కీలక నేతలకు అంటుకున్నాయి. అంతేకాదు వాళ్ళు జైలుకు కూడా వెళ్ళారు. పలు కీలక నేతలు కూడా జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆప్కి మైనస్గా మారాయి. మనం అలాగే చూసాం, నాయకత్వ లోపం కనిపించింది. క్యాడర్ని వాళ్ళు చేతిలో పెట్టుకోలేకపోయారు, కార్యకర్తల్ని కూడా చేతిలో పెట్టుకోలేకపోయారు. ఇవన్నీ కూడా ఆప్కి మైనస్గా మారాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. రైట్, మొత్తానికి మనము బీజేపీ సక్సెస్కి అలాగే ఆప్ మైనస్ పాయింట్లు కూడా చూసాం. మరి లోక్సభ ఎలక్షన్స్లో రిజల్ట్స్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది అని అందరూ అనుకున్న ఒక కాన్ఫిడెంట్ని కాంగ్రెస్ మాత్రం ఢిల్లీ ఎలక్షన్స్లో నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ చేసిన తప్పులేంటో మనం ఒకసారి చూసేద్దాం. కాంగ్రెస్ చేసిన తప్పుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరికి వారే యమునా తీరే. ఆప్ కాంగ్రెస్ వేర్వేరుగా బరిలో దిగటం, పరస్పరం వాళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం కూడా మైనస్గా మారింది. ఆప్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించుకోవడం, ఆప్ కాంగ్రెస్ని, కాంగ్రెస్ ఆప్ని విమర్శించుకోవడంలోనే మొత్తం సరిపోయింది. బీజేపీని వ్యతిరేకించడంలో 2 కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. సర్దుబాటు లేకుండా ఖయ్యానికి కాంగ్రెస్, కేజ్రీవాల్ పై రాహుల్ తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ. సర్దుబాటు లేకుండా ఖయ్యానికి కాంగ్రెస్ అంటే ఏవైనా అంటే కలిసి వెళ్తున్నప్పుడు ఇండియా కూటమి అని చెప్పుకున్నప్పుడు ఒకరు కాకపోతే ఒకరు తగ్గాలి, అది తగ్గలేకపోవడం. అలాగే కేజ్రీవాల్ పై రాహుల్ తీవ్ర విమర్శలు. కేజ్రీవాల్ని టార్గెట్గా చేశారు. దీంతో ఆప్కి
ఉన్న ఏదైతే వ్యతిరేకత ఉందో అది బీజేపీకి టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఇండియా కూటమిలో లుకలు ఇండియా కూటమి పెట్టినప్పటి నుంచి కూడా అది లోక్సభ ఎలక్షన్స్లో అంతగా కనిపించకపోయినా ఢిల్లీకి వచ్చేసరికి మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. బలహీనమైన అభ్యర్థులు ప్రచారం. నిజానికి ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు అభ్యర్థుల విషయంలో కానీ అలాగే ప్రచారంలో కానీ నిజంగా స్ట్రాంగ్గా వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. కేజ్రీవాల్ను అవినీతి పరుడని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆప్నే ఆపోజిషన్గా చూసింది కాంగ్రెస్. కేజ్రీవాల్ పైన కేజ్రీవాల్నే టార్గెట్గా చేసింది. అది కూడా మైనస్గా మారింది. బీజేపీకి బదులుగా ఆప్ని టార్గెట్ చేసుకోవడం, అదే మనం మాట్లాడుకుంటున్నాం కదా. బీజేపీకి బదులుగా ఆప్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్కి అది మైనస్గా మారింది.